ప్రజలు కుటుంబ రాజకీయాలని, వారసత్వ రాజకీయాలని అవాయిడ్ చేయాలి. ఒకసారి ఎమ్మెల్యే అయినాక అతను సరిగా ఆ నియోజకవర్గానికి సేవ చేశాడా లేదా అన్న పాయింట్ని వెచ్చి మనము అతనికి మళ్ళీ ఓటేసి గెలిపించాలే తప్పితే, అతను ఏమి చేయకపోయినా కూడా అతను ఇచ్చే 2000కి 3000కి ఆశపడి నిరంతరము అవనికే ఓటేసి 10 సార్లు అసెంబ్లీకి పంపించే మన నియోజకవర్గం అంత కూడా బాగుపడదు. కనీసం ఒక్కింత కూడా బాగుపడదు. ఎందుకంటే అతను ఏం చేయడు. పోనీ 5-6 సార్లు ఎమ్మెల్యే అయ్యి 6వసారి అది సచ్చాడే అనుకోండి, వాళ్ళ కొడుకో వాళ్ళ కూతురో వాళ్ళ భార్య వచ్చి మళ్ళీ కుటుంబ వారసత్వంగా మన సానుభూతితో వాళ్ళు గెలిచి మళ్ళీ అదే ఇట్లా ఒక్క ఆంధ్రానే కాదు అన్ని స్టేట్లలో జరిగే రాజకీయ, దీన్ని అసలు మనం చెప్పలేము, రాజకీయ వరస్ట్ సిచ్యువేషన్లో మన భారతదేశం ఉంది. అందుకని చెప్పి ఫస్ట్ వందు ఈ రాజకీయాలని సమూలంగా ప్రక్షాళన చేయాలి. భావి పౌరులకు రాజకీయ అనుభవాన్ని, రాజకీయ చతురతని మనము మన పిల్లల ద్వారా చెప్పి చేయించాలి. అంటే చెప్పి చేయించాలంటే మనం ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో అవ్వమని కాదు. ఇక్కడ ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా చూసి వేసేటట్టు, వాళ్ళు ఇచ్చే 1000 రూపాయలు 2000కి వాడు ఇచ్చే సిలిండర్ కోసమో లేకపోతే వాడు ఇచ్చే ఇంక వేరే దేనికోసమో ఓటు ఒకసారి వేస్తే వాడు ఉన్నన్నాళ్ళు వాడు పరిపాలించి వాడు చచ్చేటప్పుడు వాడు కొడుకో వాళ్ళ కూతురుకో వాళ్ళ భార్యకో ఇచ్చేసి పోతాడు. తిరిగి మనం బానిసత్వం లాగా మనం నిజంగా బ్రిటిష్ వాళ్ళ నుంచి మన దేశాన్ని కాపాడమే అనే కానీ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల రూపంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని లొంగ తీసుకొని పరిపాలిస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి మనం బయటపడాలి అంటే రాజకీయాలని సమూలంగా ప్రక్షాళన చేసి మన రాజకీయ భవిష్యత్తును మనమే నిరూపించుకోవాలి. మన నియోజకవర్గ భవిష్యత్తును మనమే వచ్చి కాపాడాలి. మన నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని కానివ్వండి, ఎంపీని కానివ్వండి మనమే గెలిపించాలి. అంటే అతను ఒకసారి పని చేశాడా లేదా చూసి నిర్ద్వందంగా తోసిపిచ్చేయాలి. ఇదంతా చేత కాదు అనుకోవద్దు. ఒకరితో అయ్యే ప్రశ్నే కాదు, అందరూ కూడబలుకొని ఒకే రకంగా నియోజకవర్గంలో కానీ ఉంటే ఖచ్చితంగా మన రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది, వాళ్ళ తీరు మారుతుంది, కుటుంబ రాజకీయాలు రావు.